హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయా డిజిటలీ. ఈరోజు నేను మీతో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా వర్బ్స్ గురించి చెప్పబోతున్నాను. అసలు వర్బ్స్ అంటే ఏంటి, వర్బ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ వర్బ్ డెఫినేషన్ ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో మీకు నేను చాలా డీటెయిల్గా షేర్ చేయబోతున్నాను. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్గా మనం వర్బ్ డెఫినేషన్ చూసేస్తాం. వర్బ్ని తెలుగులో డిస్క్రైబ్ చేసేయాలంటే చేసే పనిని తెలిపేదాన్ని, స్థితిని తెలిపేదాన్ని మనం వర్బ్ అని చెప్పేసుకోవచ్చు. ఇంగ్లీష్ డెఫినేషన్ చూసేస్తే వర్బ్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్, స్టేట్ ఆర్ అకరెన్స్ అండ్ ఫార్మింగ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది ప్రెడికేట్ ఆఫ్ ఎ సెంటెన్స్ సచ్ యాజ్ హియర్, బికమ్ అండ్ హ్యాపెన్. అంటే చేసే పనిని కానీ, స్థితిని కానీ, పొజిషన్ని కానీ తెలిపేదాన్ని మనం ఇక్కడ వర్బ్ అని చెప్పేసుకోవచ్చు. ఇది మనకి మెయిన్ పార్ట్ ఆఫ్ ది ప్రిడికేట్ లాగా ఉంటుంది సెంటెన్స్లో. ఇప్పుడు వర్బ్లో మనం ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, యాంథనీ ఈస్ థ్రోయింగ్ ద బాల్. ఇక్కడ చేసే పని ఏంటి? థ్రోయింగ్ ద బాల్. యాంథనీ థ్రోయింగ్ ద ఫుట్బాల్. యాంథనీ బాల్ని విసిరేస్తున్నాడు. సో ఇక్కడ థ్రోయింగ్ మనకి యాక్షన్ తెలిపేస్తుంది కాబట్టి యాంథనీ ఈజ్ థ్రోయింగ్ ద బాల్ అన్న సెంటెన్స్లో థ్రోయింగ్ అనేది వర్బ్ కింద చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనం వర్బ్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయనేది చూసేద్దాం. ఫస్ట్ వన్ ఆక్సిలరీ వర్బ్, సెకండ్ వన్ లెక్సికల్ ఆర్ మోడల్ వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్ అంటే మనకి హెల్పింగ్ వర్బ్ అని కూడా చెప్పేసుకోవచ్చు. ఆక్సిలరీ వర్బ్లో మనకి 24 టైప్స్ ఉన్నాయి. సో ఆక్సిలరీ వర్బ్లో మనకి టోటల్గా 24 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి. సో వీటిని క్లాసిఫై చేసేస్తే ఫస్ట్గా ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ అండ్ సెకండ్ వన్ మోడల్ ఆక్సిలరీ వర్బ్. ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్లో మనకి 11 టైప్స్ ఆఫ్ వర్బ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్లో 13 టైప్స్ ఆఫ్ వర్బ్స్ అనేవి మనకి ఫామ్ అయిపోయాయి. ఇప్పుడు 11 + 13 = టోటల్ 24 ఆక్సిలరీ వర్బ్స్. ఇప్పుడు ఈ ఆక్సిలరీ వర్బ్స్ ఎలా ఉన్నాయనేది నెక్స్ట్ స్లైడ్స్లో చూసేద్దాం. సెకండ్ వన్ లెక్సికల్ ఆర్ మోడల్ వర్బ్స్. లెక్సికల్ ఆర్ మోడల్ వర్బ్స్ని మనం యాక్షన్ ఆర్ గ్రామర్ తోటి రిప్రజెంట్ చేసేస్తుంది. సో దీంట్లో 2 సబ్ టాపిక్స్ ఏంటి అంటే రెగ్యులర్ వర్బ్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇప్పుడు మనం డీటెయిల్డ్గా ఆక్సిలరీ వర్బ్స్ గురించి డిస్క్రైబ్ చేసేద్దాం. ఆక్సిలరీ వర్బ్ అంటే ఏంటో డెఫినేషన్ చూసేద్దాం. An auxiliary verb or a helping verb, as it's also called, is used with a main verb to help express the main verb's tense, mood or voice. The main auxiliary verbs are to be, to have and to do. They appear in the following forms: to be, am, is, are, was, were, being, been, will, be. సో ఇక్కడ మనం ఆక్సిలరీ వర్బ్స్ని హెల్పింగ్ వర్బ్స్ లాగా కూడా చెప్పేసుకోవచ్చు. ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఇక్కడ మనకి ప్రైమరీ అండ్ మోడల్ వర్బ్స్ లాగా డివైడ్ అయిపోయి ఉన్నాయి. ఆక్సిలరీ వర్బ్స్ అనేవి మనకి టోటల్గా 24 వర్బ్స్గా డివైడ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ చూసేద్దాం. సో మనకు ఆక్సిలరీ వర్బ్లో 2 టైప్స్ ఏంటి? ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. సో ఆక్సిలరీ వర్బ్స్ అనేవి 24 టైప్స్ అని చెప్పేసుకున్నాం కదా. ఆ 24 టైప్స్ అనేవి ఇవి అన్నమాట. ఇందులో ఇప్పుడు ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఏంటి, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటో చూసేద్దాం. ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఏం చేసేస్తుందంటే యాక్షన్, స్టేట్ అండ్ పొజిషన్ని డిస్క్రైబ్ చేసేస్తుంది. ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్లో ఏమేమి ఉంటాయంటే డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్. ఇప్పుడు ఈ డూ ఫార్మ్స్లో ఎలాంటి వర్బ్స్ ఉన్నాయనేది మనం ఇప్పుడు చూసేద్దాం. డూ ఫార్మ్స్లో డూ, డస్, డిడ్. నెక్స్ట్ బీ ఫార్మ్స్లో యామ్, ఆర్, ఈజ్, వాస్, వర్.
వర్స్ వర్. నెక్స్ట్ హ్యావ్ ఫామ్స్లో హ్యాస్, హ్యావ్, హ్యాడ్. సో హ్యాస్, హ్యావ్ అండ్ హ్యాడ్ ఇవి మనకి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్. చూసేసారు కదా, ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్లో 11 టైప్స్ అనేవి మనం డిఫైన్ చూసేసారు కదా, ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్లో మనకి 11 టైప్స్ అని చెప్పేసుకున్నాము. ఆ 11 టైప్స్ ఎలా డివైడ్ అయిపోయి ఉన్నాయి? డూ ఫామ్స్లో, బీ ఫామ్స్లో అండ్ హ్యావ్ ఫామ్స్లో డివైడ్ అయిపోయి ఉన్నాయి. డూ ఫామ్స్లో డూ, డస్, డిడ్. బీ ఫామ్స్లో యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్. అండ్ హ్యావ్ ఫామ్లో హ్యావ్, హ్యాస్ అండ్ హ్యాడ్. ఇలా 12 వర్బ్స్ని మనం డిఫైన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా 13వి మనము మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అని చెప్పేసుకోవచ్చు. అవేంటి అంటే బీ ఏబుల్ టు, బీన్, బీయింగ్, కెన్, కుడ్, డేర్, మే, హ్యావ్ టు, హ్యాడ్ బెటర్, గోయింగ్ టు, మైట్, మస్ట్, నీడ్, ought to, shall to అండ్ షుడ్, విల్, వుడ్. ఇవన్నీ మనకు మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ యొక్క డెఫినేషన్ చూసేద్దాం. ద ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ ఆర్ బీ, హ్యావ్ అండ్ డూ. దీస్ వర్బ్స్ modify other verbs in a full verb phrase. Example is going, has gone and did or go. ముందుగా do forms, be forms and have forms. ఈ డూ ఫామ్స్ అనేవి మనకి యాక్షన్ని రిప్రజెంట్ చేసేస్తుంది అండ్ బీ ఫామ్స్ అనేవి మనకి స్టేట్ని రిప్రజెంట్ చేసేస్తుంది అండ్ హ్యావ్ ఫామ్స్ అనేది మనకి పొజిషన్ని రిప్రజెంట్ చేసేస్తుంది. నెక్స్ట్ వన్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ని సింపుల్గా చెప్పేసేయాలంటే ఇవి ఆల్ మోడ్స్ని డిఫైన్ చేసేస్తుంది. లైక్ ఆర్డర్స్, రిక్వెస్ట్, అడ్వైస్, సజెషన్స్. ఇవన్నీ మనకి మోడల్ ఆక్సిలరీ వర్బ్ కింద చెప్పేసుకోవచ్చు. సో సింపుల్గా చెప్పేసేయాలంటే ఆల్ మోడ్స్ని మనం మోడల్ ఆక్సిలరీ వర్బ్ కింద చెప్పేసేయచ్చు. మోడల్ వర్బ్ ఆర్ ఆక్సిలరీ వర్బ్స్ ఆల్సో కాల్డ్ హెల్పింగ్ వర్బ్స్ లైక్ can, will, could, shall, must, would, might and should. After a modal verb, the root form of a verb is generally used. The word to should not appear after a modal verb. An exception is the phrase ought to, which is considered a modal verb. సో మన మోడల్ వర్బ్స్లో ఆల్ టైప్స్ ఆఫ్ మోడ్స్ని డిస్క్రైబ్ చేసేస్తుంది. అది ఆర్డర్ కానీ, రిక్వెస్ట్ కానీ, అడ్వైస్ కానీ, సజెషన్స్ కానీ. ఇలా కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మర్చిపోకుండా ఉంటుంది. సో మనకి మోడల్ వర్బ్స్లో వచ్చే ఎగ్జాంపుల్స్ ఏంటి? క్యాన్, విల్, కుడ్, షెల్, మస్ట్, వాట్, వుడ్, మైట్ అండ్ షుడ్. నెక్స్ట్ వన్ లెక్సికల్ ఆర్ మెయిన్ వర్బ్స్. లెక్సికల్ ఆర్ మెయిన్ వర్బ్స్ ఏం చేస్తుంది? యాక్షన్ని ఆర్ గ్రామర్ని డిఫైన్ చేస్తుంది. లెక్సికల్ వర్బ్స్ టిపికల్లీ ఎక్స్ప్రెస్ యాక్షన్స్, స్టేట్ ఆర్ అదర్ ప్రెడికేట్ మీనింగ్. అంటే యాక్షన్ని, స్థితిని ఎక్స్ప్రెస్ చేసేదాన్ని మనం ఇక్కడ లెక్సికల్ వర్బ్స్ అని చెప్పేసుకోవచ్చు. ఈ లెక్సికల్ వర్బ్స్లో మనం ఎగ్జాంపుల్స్ చూసేస్తే హీ లాఫ్డ్, they ran, she danced in public. ఇలా మనకి ఎగ్జాంపుల్స్ చెప్పేసుకోవచ్చు. లెక్సికల్ ఫామ్స్లో లెక్సికల్ వర్బ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూసేస్తే దోస్ వర్బ్స్ దట్ ఫార్మ్ దేర్ పాస్ట్ పార్టిసిపల్ విత్ డి ఆర్ ఈడి ఆర్ రెగ్యులర్ వర్బ్స్. దీస్ వర్బ్స్ డు నాట్ అండర్గో సబ్స్టాన్షియల్ చేంజెస్ ఫ్రమ్ బిట్వీన్ టెన్సెస్. అంటే రెగ్యులర్ వర్బ్స్లో మనకి ఇక్కడ మనం V1 to V5 వర్బ్స్ని మనం ఇక్కడ డిస్క్రైబ్ చేసేస్తాము. V1ని మనం ఏమంటాము? ప్రజెంట్ టెన్స్, V2ని పాస్ట్ టెన్స్, V3ని
పాస్ట్ పార్టిసిపుల్. ఇక్కడ V4 V5 కూడా నేను డిస్క్రైబ్ చేసేయచ్చు. కాకపోతే ఇక్కడ V4 V5 అనేవి మనకి కామన్గా ఎలాంటి చేంజెస్ ఉండని వర్బ్స్. లైక్ V4 అంటే V1 ప్లస్ ING, V5 అంటే V1 ప్లస్ S ఆర్ ES. సో ఇవి రెండు చేంజెస్ ఉండవు కాబట్టి నేను ఇప్పుడు పీపీటీలో మెన్షన్ చేయట్లేదు. సో V1 V2 V3 అనేవి ఇప్పుడు మెన్షన్ చేసేస్తున్నాను. రెగ్యులర్ వర్బ్స్లో మనం ఎక్కువగా చేంజెస్ చూడము. ఐదర్ ED ఆర్ D అలాంటి చేంజెసే చూస్తాము. సో బేస్ ఫామ్ అనేది అన్ని టెన్సెస్లో సేమ్గా ఉంటుంది. చూసారా, యాక్సెప్ట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్. ED ఫామ్ అనేది ఇక్కడ మనకి అడిషనల్గా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసేస్తే అచీవ్ అచీవ్డ్ అచీవ్డ్. సో ఇక్కడ కూడా ED ఫామ్ అనేది యాడ్ అయిపోయింది. రెగ్యులర్ వర్బ్స్లో ఇది మనం ఇలా మెన్షన్ చేసేయచ్చు. బేస్ ఫామ్ అనేది కామన్గా ఉంటుంది మనకి సింపుల్ పాస్ట్లో కానీ పాస్ట్ పార్టిసిపుల్లో కానీ. నెక్స్ట్ అడ్మైర్ అడ్మైర్డ్ అడ్మైరర్. సో ఇది మనకి రెగ్యులర్ వర్బ్స్. నెక్స్ట్ irregular verbs. Those verbs that undergo substantial changes from between tenses are irregular verbs. The changed forms of these verbs are often unrecognizably different from originals. సో మనకి ఒరిజినల్ ఫామ్లో కన్నా డిఫరెంట్గా ఉండే వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. ఇక్కడ మనకు ఇంతకుముందు చూసినట్లుగా ED ఫామ్స్ యాడ్ అవ్వడం అలా ఏముండదు. సో ఇక్కడ టోటల్గా బేస్ ఫామ్కి సింపుల్ అండ్ పాస్ట్కి టోటల్గా చేంజ్ అవుతుంది. సో మీరు ఒక ఎగ్జాంపుల్ చూసేస్తే బేస్ ఫామ్లో బీ అని ఉంది, సింపుల్ పాస్ట్లో వర్స్ ఆర్ వర్, పాస్ట్ పార్టిసిపుల్లో బీన్. నెక్స్ట్ బేస్ ఫామ్లో బీట్, సింపుల్ పాస్ట్లో బీట్, పాస్ట్ పార్టిసిపుల్లో బీటన్. బేస్ ఫామ్లో బికమ్, బికేమ్ అండ్ బికమ్, బిగిన్, బిగాన్ ఆర్ బిగన్. ఇలా మనకి ఎవ్రీ టెన్స్లో వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. దాన్ని మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పేసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వర్బ్స్ యొక్క బ్రీఫ్ క్లాస్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.